నమస్కారం, స్వాగతం మీ అందరికీ మా మహాభారతం కథ సిరీస్లోకి. ఇది కేవలం ఇతిహాసం కాదు, ఇది ధర్మం, ప్రేమ, త్యాగం, క్షమతో నిండిన మహాగ్రంథం. మన భారత సంస్కృతికి ప్రతిబింబమైన మహాభారతం. ఈరోజు మనం వినబోయేది కురువంశం ఆరంభం, అంటే శాంతనుడు మరియు గంగాదేవి కథ. చాలా యుగాల క్రితం హస్తినాపుర రాజ్యాన్ని ఒక మహానుభావుడు పాలించేవాడు. ఆయన పేరు రాజు శాంతనుడు. ఒకరోజు ఆయన గంగా నది తీరానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఆయన చూసిన దృశ్యం అతని జీవితాన్ని మార్చేసింది. ఆ గంగా తీరంలో ఒక అప్సరస లాంటి సుందరి నడుస్తోంది. గంగాదేవి ఆమెను చూసిన శాంతనుడు ఒక్క చూపులోనే మోహించిపోయాడు. ఆయన ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ సుందరి, నీ రూపం దివ్యమైనది. నీవు ఎవరు? నన్ను నీ భర్తగా స్వీకరిస్తావా? గంగాదేవి చిరునవ్వుతో చెప్పింది: మహారాజా, నేను నీతో వివాహం చేసుకుంటాను, కానీ ఒక్క షరతు ఉంది. నీవు నా ఏ పని పట్లను ప్రశ్నించకూడదు, ఏం చేసినా నన్ను ఆపకూడదు. అలా చేసిన క్షణంలోనే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ప్రేమలో మునిగిపోయిన శాంతనుడు ఆ షరతుకు అంగీకరించాడు. వారి వివాహం జరిగింది. కొంతకాలానికి వారికి ఒక బిడ్డ పుట్టింది. కానీ గంగాదేవి ఆ బిడ్డను తీసుకొని నదిలో వేసింది. రాజు ఆశ్చర్యపోయాడు, కానీ మాట తప్పకూడదన్న ధర్మంతో మౌనంగా ఉన్నాడు. అలా గంగాదేవి 7 బిడ్డలను పుట్టగానే గంగలో సమర్పించింది. 8వ బిడ్డ పుట్టినప్పుడు శాంతనుడు ఇక తట్టుకోలేకపోయాడు. ఆయన అరిచారు: ఇంతకాలం నేను మౌనం పాటించాను, కానీ ఈ బిడ్డను మాత్రం ఇలా చంపకూడదు. వెంటనే గంగాదేవి ఆగింది. చిరునవ్వుతో చెప్పింది: రాజా, నీవు నీ మాటను విధిచావు, నేను వెళ్ళిపోవాలి. ఈ పిల్లలు వశిష్ఠ మహర్షి శాపం వల్ల మానవ రూపంలో పుట్టారు. నేను వారిని తిరిగి స్వర్గానికి చేర్చాను. ఈ 8వ బిడ్డను నీకు ఇస్తాను. ఇతనే నీ వారసుడవుతాడు. ఇతని పేరు దేవవ్రతుడు. తరువాత కాలంలో ఇతనికే భీష్మునుడు అని పేరు వచ్చింది. అలా గంగాదేవి గంగలో కలిసిపోయింది. దేవవ్రతుడు పెద్దవాడై రాజకుమారుడిలాగా ధర్మబద్ధంగా జీవించారు. అతనే కురువంశానికి మూల స్తంభం. ఇదే మహాభారతం యొక్క మొదటి అధ్యాయం, కురువంశం ఆరంభం, శాంతనుడు మరియు గంగాదేవి యొక్క దివ్యగాథ. ఈ కథ మనకు చెప్తుంది, ప్రేమలో కూడా ధర్మం ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం భీష్ముని ప్రతిజ్ఞ ఎలా జన్మించింది మరియు హస్తినాపుర రాజ్యానికి ఆయన చేసిన మహాత్యాగం. ధన్యవాదములు. విన్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి దైవ కథల కోసం నందిని స్పిరిచువల్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.